This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ నుంచి 1747 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి కనీసం 10వ తరగతి పాస్ అయిన మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా కేవలం ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టి సెలక్షన్ అయితే చేస్తారు. అండ్ మీకు స్టార్టింగ్లోనే శాలరీ 40 నుంచి 45,000 వరకు శాలరీ అయితే ఇస్తారు. సో మన ఓన్ స్టేట్లోనే, అది కూడా ఆర్టీసీలో, మన ఓన్ స్టేట్లో, మన ఓన్ డిస్టిక్లోనే ఆర్టీసీలో పర్మనెంట్గా జాబ్ చేసే అవకాశం. కాబట్టి ఎవరు కూడా ఈ మంచి అవకాశాన్ని అయితే వదులుకోకండి. మీరు మేల్ క్యాండిడేట్స్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నేను ఇదే వీడియోలో జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫుల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు యాక్చువల్గా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా టీఎస్ఆర్టీసీలో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 17th సెప్టెంబర్ రోజు మీకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు టీఎస్ఎల్పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి చూడొచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, www.tgprb.in. ఈ అఫీషియల్ వెబ్సైట్కే వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు మీకు. 8th అక్టోబర్ 2025 నుంచి మీకు 28th అక్టోబర్ 2025 వరకు ఇక్కడ ఇచ్చిన ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మీకు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ డిస్టిక్ నుంచి అప్లై చేస్తున్నారో కూడా డిస్టిక్ అన్న కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ డేట్ రోజు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ ఆపర్చునిటీ మీకు టీఎస్ఆర్టీసీ నుంచి వచ్చింది. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి 2 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. డ్రైవర్ ఒకటి, శ్రామిక్స్ అని చెప్పి. సో ఇందులో టోటల్ 1743 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి. మీకు డ్రైవర్లో పోస్ట్ నేమ్ డ్రైవర్లో మీకు 1000 వేకెన్సీస్ ఉన్నాయి. శ్రామిక్ దాంట్లో అయితేనేమో మీకు 743. టోటల్ మీకు 1743 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. సో వీటికి ఎలిజిబుల్ క్రైటీరియా చూడండి. ఫస్ట్ డ్రైవర్ వేకెన్సీస్కి ఎస్ఎస్సి అంటే మినిమం 10వ తరగతి పాస్ అయ్యి మీతో ఖచ్చితంగా లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ లైసెన్స్ అయితే ఉండాలి. అది కూడా ఖచ్చితంగా మీ లైసెన్స్ వచ్చి 17th అక్టోబర్ కల్లా మీకు లైసెన్స్ వచ్చి 18 months అయి ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. అది కూడా 18 months, ఆల్రెడీ 18 months అయి ఉండాలి. మీకు లైసెన్స్ వచ్చి 18 months అయి ఉండాలి. అండ్ మీకు ఏజ్ లిమిట్స్ కూడా ఇచ్చారు. మినిమం 22 నుంచి మ్యాక్సిమం ఏజ్ 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ వాళ్ళకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళకి కానీ, ఇంకా బీసీ వాళ్ళకి కానీ, స్టేట్ కాబట్టి బీసీ వాళ్ళకి కానీ తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత శ్రామిక్ వేకెన్సీస్కి కేవలం ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఉంటే సరిపోతుంది. కొన్ని ట్రేడ్స్ ఇచ్చారు. ఆ ట్రేడ్స్లో మీరు ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. ఇంకా మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years ఏజ్ ఉంటుంది. సేమ్ దీనికి కూడా మన తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో మీకు రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు శాలరీ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. మీకు స్టార్టింగ్లోనే పే స్కేలే మీకు 20,960 నుంచి 60,080 ఉంటుంది. మీకు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అడిషనల్గా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు డ్రైవర్ జాబ్స్కి సెలెక్ట్ అయితే అడిషనల్గా మీరు ఈజీగా మంత్లీ ఒక 40 నుంచి 45 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అదే శ్రామిక్ వేకెన్సీస్కి అయితే 16,550 నుంచి 45,030 రూపీస్ ఉంటుంది. సో దీనికి కూడా మీకు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అడిషనల్గా అలవెన్సెస్ అవి హెచ్ఆర్ఏ అని చెప్పి ఇలా డిఫరెంట్ అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు శ్రామిక్ వేకెన్సీస్కి 30,000 వరకు మీరు అయితే పొందొచ్చు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డ్రైవర్ పోస్ట్లకి ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు ఐసైట్ కానీ, హైట్ కానీ ఇవన్నీ ఉంటాయి. మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది, చూసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అప్లై లింక్ కానీ నోటిఫికేషన్ అవన్నీ సపరేట్గా ఇస్తాను. కింద కూడా మీరు చూసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. వేటికి అంటే డ్రైవర్ పోస్ట్లకి. దాని తర్వాత మీకు శ్రామిక్ పోస్ట్లకి అయితే ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. అంటే ఐటీఐ సర్టిఫికేట్స్, 10th సర్టిఫికేట్స్, ఇవన్నీ 1 to 7 వరకు సర్టిఫికేట్స్ అన్ని చూసి దాని తర్వాత మీకు ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా, మీకు ఎగ్జామ్ ఏమీ ఉండదు, ఎలాంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమీ ఉండదు. డ్రైవర్కి అయితే ఫిజికల్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. శ్రామిక్ వేకెన్సీస్కి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెరిట్ లిస్ట్తో సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసుకోవచ్చు. మీకు 17th సెప్టెంబర్ రోజు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది.
8th అక్టోబర్ నుంచి 28th అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకొని టీజీపీఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు 8th అక్టోబర్ రోజు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఎలా చేసుకోవాలని వీడియో కావాలంటే కింద కామెంట్స్లో మీరు ఏం లేదు, వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు ఏ డిస్టిక్ నుంచి ఈ వీడియోని చూస్తున్నారో ఆ డిస్టిక్ కామెంట్ చేయండి, సరిపోతుంది. నేను మీరు ఇచ్చే రీచ్ని బట్టి నేను ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చేస్తాను. అండ్ మీకు అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు, అందరికీ ఒకేలాగా అయితే ఉండదు. ఫస్ట్ డ్రైవర్ పోస్ట్లకు చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 300 రూపీస్ ఉంటుంది. దాని తర్వాత అదర్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ 600 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. దాని తర్వాత శ్రామిక్ వేకెన్సీస్కి అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 200 ఉంటుంది. అదర్స్కి అంటే ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వాళ్ళందరికీ శ్రామిక్ వేకెన్సీస్కి 400 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో మీరు ఈ అప్లికేషన్ ఫీ అనేది అప్లికేషన్ చేసుకునేప్పుడు టీజీపీఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన ఎవరికి థర్డ్ పార్టీ ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఇది అఫీషియల్గానే మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళే అంటే టీఎస్ఆర్టీసీ వాళ్ళే అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు టీజీపీఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోనే మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ చూడండి, మీరు ఫస్ట్ మీకు మాన్యువల్గా చూపిస్తాను. మీరు ఫస్ట్ టీఎస్ఆర్టీసీ కానీ టీజీపీఆర్బీ కానీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్ గూగుల్లో చూసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. మీరు ఆ వెబ్సైట్ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దాని తర్వాత ఫస్ట్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు పోస్ట్ 2 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి కదా, డ్రైవర్ ఒకటి శ్రామిక్. మీరు ఏ పోస్ట్ కావాలనుకుంటున్నారో ఆ పోస్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేశాక కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, లైక్ మీకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్పి, శ్రామిక్ అయితే ఐటీఐ సర్టిఫికేట్ అని చెప్పి, ఇంకా డ్రైవర్ పోస్ట్లకి డ్రైవర్ సర్టిఫికేట్ అని చెప్పి, అలా కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. అవి అప్లోడ్ చేసి ఫీ ఎంత ఉందో మీ సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి మీ కేటగిరీని బట్టి ఫీ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. సో మీరు అప్లై చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ అన్నీ ఉంటాయి ప్రాపర్గా చూసుకున్నాక. దాంట్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని థరోలీ చెక్ చేశాక దాంట్లో అప్లై లింక్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది, చూసుకోవచ్చు. TGPRB.in అఫీషియల్ వెబ్సైట్ అయితే గూగుల్లో ఓపెన్ అవుతుంది. దీంట్లోనే కిందకి స్క్రోల్ చేశారనుకో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో చూసుకోవచ్చు, డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2025 TGSRTC అంటే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని చెప్పి. సో మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ పీడిఎఫ్ చూసుకోవచ్చు. అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 8th అక్టోబర్ నుంచి 28th అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీకు అప్లికేషన్ లింక్ కూడా యాక్టివేట్ అయితే ఈ టీజీపీఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోనే యాక్టివేట్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు తెలంగాణ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న టీఎస్ఆర్టీసీ వాళ్ళు మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 1700+ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మీరు ఓన్లీ టీజీపీఆర్బీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీకు ఫర్దర్గా ఈ జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.